వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 260. కార్మిక రంగ సమస్యలపై 12 డిమాండ్లతో దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. 10 కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక భద్రత, ధరలను నియంత్రించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె తొలి రోజు చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రోడ్డు రవాణా, రైలు సేవలకు ఎక్కువగా అంతరాయం కలిగింది. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో బంద్ వాతావరణం కనిపించింది. మహారాష్ట్రలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 25 లక్షల మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడింది. సుమారు 5,000 మంది ఆందోళనకారులు పాల్ఘర్లోని ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిని దిగ్బంధించారు. పశ్చిమ బెంగాల్లో ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. రాజస్థాన్లో కార్మికులకు నచ్చజెప్పడానికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 22 మంది పోలీసులు, 50 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. ఆందోళనకారుల నిరసనలతో పలు రాష్ట్రాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కార్మికుల సమ్మెకు పలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకు సేవలకు పాక్షికంగా అంతరాయం తలెత్తింది. మరోవైపు సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.